కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తల్లిదండ్రుల ఆర్తనాదాలు, బంధువుల రోదనలు, అశేష జనవాహిని అష్టునయనలతో కళ్ళతండా తడిసింది. యుద్ధభూమిలో అమరుడైన మురళీనాయక్ కోసం కన్నీరు పెడుతోంది. ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు శోకతప్తులయ్యారు. ఇవాళ సైనిక లాంఛనాలతో అశేష జనవాహిని మధ్య మురళీనాయక్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పాక్ కాల్పులో వీరమరణం పొందిన జవాన్ మురళీనాయక్ అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. స్వగ్రామంలో అధికారిక లాంఛనాలతో మురళి అంత్యక్రియలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అంత్యక్రియలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ హాజరు కానున్నారు. ఆయన పార్థివ దేహానికి మంత్రులు నివాళులర్పించి మురళీనాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. మురళీనాయక్ భౌతిక కాయం శనివారం రాత్రి స్వగ్రామమైన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితాండాకు చేరుకుంది. అంతకుముందు బెంగళూరు విమానాశ్రయంలో సైనిక గౌరవ వందనం అనంతరం భౌతిక కాయాన్ని మంత్రి సవితమ్మ అధికారులకు అందజేశారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కళ్లితండాకు తీసుకొచ్చారు అధికారులు. కుమారుడి మృతదేహం చూసి మురళి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. చిన్న వయసులోనే తమ కుమారుడి మృతిని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. మురళి భౌతిక కాయంను చూసేందుకు స్థానికులు భారీగా వచ్చారు. సమీప గ్రామాల ప్రజలు, స్నేహితులు, సన్నిహితులు భారీగా తరలివచ్చారు. తమతో ఉన్న అనుబంధాన్ని సన్నిహితులు గుర్తు చేసుకున్నారు. మురళి పార్థివ దేహాన్ని బెంగళూరు నుంచి కళ్లితండాకు తీసుకువస్తున్న సమయంలోనూ రోడ్డు పొడవున జనాలు జననీరాజనం పట్టారు. చేతులు మువ్వన్నెల జెండా పట్టుకుని భారత్ మాతాకు జై, జై జవాన్, మురళీనాయక్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. మురళీనాయక్ పార్థివ దేహాన్ని తీసుకొస్తున్న అంబులెన్స్పై పూలు చల్లి ఘనంగా నివాళి అర్పించారు. ప్రస్తుతం పోలీసు బందోబస్తు నడుమ మురళి భౌతిక కాయాన్ని ప్రజల సందర్శన కోసం ఉంచారు.